రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులన్నీ జలకలను సంతరించుకున్నాయి. లక్షల క్యూసెక్ల వరద చేరుతుండటంతో అధికారులు తెలంగాణలోని ఆయా జిల్లాల వ్యాప్తంగా ఉన్న దాదాపు అన్ని ప్రాజెక్టుల గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుంది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి 3,38,218 క్యూసెక్లు చేరుతోంది. దీంతో శ్రీశైలం జలాశయం 10 స్పిల్వే గేట్లు ఎత్తి 3,04,690 క్యూసెక్ల నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. పూతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 30,000 క్యూసెక్లు, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,300 క్యూసెక్లు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,153 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 881.70 అడుగులకు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 197.46 టీఎంసీలుగా కొనసాగుతుంది. నాగార్జున సాగర్ వద్ద కృష్ణమ్మ పాలనురుగలా ఉప్పొంగి ప్రవహిస్తుంది. భారీ వర్షాలు, ఎగువ ప్రాంతాల నుంచి వరద పోటెత్తడంతో సాగర్ జలాశయంలో నీటి మట్టం పెరుగుతుంది. దీంతో అధికారులు 20 క్రస్ట్ గేట్లను పైకి ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి వరద చేరడంతో నాగార్జున సాగర్ నిండుకుండలా మారింది. సాగర్ నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 587.20 అడుగులకు నీరు చేరుకుంది. సాగర్ వద్ద ఉరకలేస్తున్న కృష్ణమ్మ పర్వలను చూసేందుకు పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని నిజాం సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది. దీంతో అధికారులు 13 గేట్లు ఎత్తి దిగువకు 50,000 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. ఇన్ఫ్లో 85,000 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 50,000 క్యూసెక్లుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,405.00 అడుగులుగాను ప్రస్తుతం 1,403.33 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా ప్రస్తుతం 15.443 టీఎంసీలుగా ఉంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి 39 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి 1,25,400 క్యూసెక్ల వరద వస్తుండటంతో 2,26,867 క్యూసెక్ల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. వరద కాలువకు 18,000 క్యూసెక్లు, కాకతీయ కాలువకు 4,700 క్యూసెక్ల చొప్పున వదులుతున్నారు. ప్రస్తుత ప్రాజెక్టు నీటి మట్టం 73.37 టీఎంసీలకు చేరింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత 2-3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తోడు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీటితో జలపాతాలు ఉరకలేస్తున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నిర్మల్ జిల్లాలోని కాడెం నారాయణరెడ్డి ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది. వరద ఉధృతి ఎక్కువ కావడంతో అధికారులు ప్రాజెక్టుకు ఉన్న గేట్లను పైకి ఎత్తి నీటిని దిగువన గోదావరి నదిలో వదులుతున్నారు. కాడెం నదిపై నిర్మించిన ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 4.7 టీఎంసీలు కాగా 1,33,000 క్యూసెక్ల వరద పోటెత్తడంతో 3.06 టీఎంసీల నిల్వలను కొనసాగిస్తూ 2.04 లక్షల క్యూసెక్ నీటిని దిగువకు వదిలిపెడుతున్నారు. ప్రాజెక్టుకు ఉన్న 18 గేట్లు ఎత్తివేశారు. మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయ సమీపంలో సింగూరు నుంచి నీటిని దిగువకు విడుదల చేయడంతో మంజీరా నది ప్రవాహం ఉధృతి పెరిగింది. ఏడుపాయల ఆలయం ముందున్న నదిపాయ రాజగోపురం నుంచి అమ్మవారి పాదాలను తాకుతూ ప్రవహిస్తుంది. డ్రోన్ కెమెరా విజువల్స్ చూపరులను ఆకట్టుకుంటున్నాయి. పక్కనే ఉన్న ఘానాపురం ఆనకట్టపై నుంచి మంజీరా ఉప్పొంగి ప్రవహిస్తుంది. అధిక వర్షాల కారణంగా పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలం శ్రీపాద యలంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు నుంచి అధికంగా వరద నీరు రావడంతో ప్రాజెక్టుకు ఇన్ఫ్లో పెరిగింది. ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు నుంచి అధికంగా 1,73,578 క్యూసెక్ల వరద నీరు ప్రాజెక్టుకు వచ్చి చేరుతుంది. యలంపల్లి ప్రాజెక్టు ఇన్ఫ్లో 2,55,707 క్యూసెక్లు కాగా అధికారులు 35 గేట్లు తెరిచి 3,46,846 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో 16.7912 టీఎంసీల నీరు నిల్వ ఉంది.